హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో లవ్ హాంట్స్, దయ్యాలు హాంట్ చేస్తాయని విన్నాము, లేదా థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ హాంట్ చేస్తాయి. బట్ ప్రేమ హాంట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అంటూ బ్యూటిఫుల్ బ్రేకప్, మళ్ళీ లవ్ కాన్సెప్ట్ ఉంది, హర్రర్ ఉంది. సో ఏం చేయబోతున్నారని చెప్పడానికి హీరోయిన్ డైరెక్టర్ మన ముందు ఉన్నారు. సో వాళ్ళ మాటలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హాయ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్, సో సూపర్. అండ్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎవరో రిఫ్లెక్ట్ అవుతున్నారు. ఎవరండి? తెలుగులో వన్ ఆఫ్ ద హీరోస్, నాకు కరెక్ట్గా ఐడియా రాదు. నిఖిల్ బ్రదర్. ఎవరండి? నిఖిల్. ఓ ఓకే, కొంత అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ స్మైల్ అండ్ అది వరుణ్ సందేశ్ గారు కనబడుతున్నారు. అవునా? ఓకే. బట్ ఓకే, సో యా, బ్యూటిఫుల్ బ్రేకప్ చాలా బాగుంది. చూసినంత వరకు వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ చాలా బాగుంది. బట్ తెలుగులో ఇంగ్లీష్ సినిమా మోస్ట్లీ తెలుగు వాళ్ళకి, తెలుగు సినిమాలకే థియేటర్లకి రావడానికి ఎక్కువ ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి. వస్తున్నారు, రావట్లేదు అన్నట్లా, కానీ ఎక్కడో కనెక్షన్ తగ్గింది అంటున్నాం. బట్ కంటెంట్ దమ్ముంటే వస్తున్నారు. కానీ ఒక ఇంగ్లీష్ సినిమా తీసుకొచ్చి తెలుగు వాళ్ళతోటి చక్కగా మన తెలుగు హీరోని పెట్టి ఒక ఇంగ్లీష్ హీరోయిన్ పెట్టి, ఏంటి మీ యొక్క ధైర్యం ఏంటి ఈ సినిమా చేయడానికి? బేసిక్గా ఏంటంటే ప్రతిదీ మనం కొంచెం అప్డేట్ వర్షన్ ప్రాపర్గా కొంచెం ముందుకెళ్ళి కొత్తగా ఆలోచించడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మీకు నాకు అందరికీ ఉంటుంది. ఆ కొత్త దానిలోనే మనం దాంట్లో మంచి ఇంకొంచెం గట్స్ ఉండాలి. కొత్తగా ప్రతి ఒక్కటి చేసేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ దాంట్లో గట్స్ ఏంటంటే నిలబట్టగలమా, చేయగలమా, ఇది తీయగలమా, తీస్తే ఎలా ఉంటుంది, ముందు ఫస్ట్ గ్రౌండ్ అది వర్క్ చేయాలి. ఇది కాదు ఆఫ్టర్ సినిమా తీస్తే ఏమనుకుంటారు, అది వర్క్ చేస్తే మనకి ఇక్కడ తెలిసిపోద్ది ఇది తీయాలొద్దు. మేము ఇద్దరం అలా వర్క్ చేసాం. ఓకే, దెన్ తర్వాత ఏమొస్తుంది సినిమా అన్నది చాలా పాజిటివ్ వచ్చింది. ఇంకెందుకు అని చెప్పి అక్కడి నుంచి మేము కథ స్టార్ట్ చేసి కథ వర్క్ చేసుకుని, ఫస్ట్ కథ ఏంటంటే ఫస్ట్ మేము తెలుగు స్క్రిప్ట్ అంతా అయిపోయింది. 3 నెలలు వర్క్ చేసాం, డిస్కస్ చేసుకున్నాం, వన్ బై రాసుకున్నాం, బాగుంది. కథ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ షూట్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు లొకేషన్స్, యాక్టర్లు, ఇవి ఇంత ఉంది. దీన్ని తర్వాత డార్లింగ్ నేను డిస్కస్ ఇది తెలుగులో తీయాలి మనం అన్నాం. అంటే అదేంటండి, లవ్ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. యాక్షన్ అంటే ఒక ఊరు యాక్షన్ మారిపోద్ది. మన ఇండియా యాక్షన్ వేరే, అబ్రాడ్ యాక్షన్ వేరే, క్రైమ్ అన్నీ మారిపోతాయి. లవ్ మారదు కదా, మారదు. అది ఒక నేచర్ లాంటిది, ఎప్పుడు ఉంటుంది. అది ఎక్కడున్నా ఒకటే కదా. అందుకోసం దీన్ని డార్లింగ్ కొంచెం వైల్డ్గా చేద్దాం, మనం ఇంగ్లీష్లో చేద్దాం, అటు నుంచి నడుకొద్దాం, ఇది వద్దు అంతే అని చెప్పి అప్పుడు మేము డిస్కస్ చేస్తే వాళ్ళు నచ్చింది, ఇది పాయింట్, దీని మీద వెళ్దామని వీళ్ళ టీంతో అంతా డిస్కస్ చేసి వాళ్ళు కూడా ఓకే సార్, సూపర్ మంచి ఐడియా, అలా చేద్దాం. తర్వాత కథ ఏంటి, మనం యాక్చువల్గా ఈ సినిమా ఏంటి, హాలీవుడ్ మన వెస్టర్న్ పాయింట్ ఆఫ్లో కథ ఇండియాలో జరుగుతుంది. కథ వాళ్ళు ఇండియాకి వస్తారు, బ్రేకప్ సర్వీస్ చేసుకుంటారు. లవ్ చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం తిరిగారు, బ్రేకప్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఇండియాకి చేసుకున్నాను. ఎందుకు బ్రేకప్ ఇండియాలోనే? అదే కాన్సెప్ట్. అయితే ఇండియాకి వస్తారు. ఒక కాదు సార్, ఇదేమన్యాయం. చెప్తా, లవ్ అంతా ఏమో యూకేలో పెడతారు, బ్రేకప్ ఇండియాలో పెడతారు. అందుకే చెప్పాను, మనకు అది లేదు కదా. దానికి కారణం ఉంది ఏంటంటే, మొత్తం ప్రపంచం తిరిగి లవ్ చేసుకున్న లవర్స్ ఇండియాకి వస్తారు. ఇండియా అంటే కొత్త లొకేషన్లో ప్రజెంట్గా మనం బ్రేకప్ సెలబ్రేషన్ చేసుకుందాం, బ్రేకప్ కూడా అందంగా విడిపోదాం, అందంగా ఉందాం, ఉండే 1 వీక్ కూడా కలిసి ఉందాం, ప్రతిదీ మనం మళ్ళీ రేపు విడిపోయిన తర్వాత తెలుసుకుందాం అనుకో. అలా అని ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో దానికి ఒక స్టోరీ ఉంది. ఈ ఇంటికి ఎందుకు వస్తారు అనేది ఒక స్టోరీ, చెప్పకూడదు కానీ బాటిల్లో కట్టారు ఇల్లు. అదే మరి స్టోరీ. అంటే హీరో ఒక ప్లాన్ ఉంటుంది అనమాట. వాడు ఎలాగో విడిపోతున్నాం, ఎంత ప్రపంచం అంతా తిరిగాం, ఇంకొకసారి ఎంజాయ్ చేద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం, ఏదో లొకేషన్కి వెళ్దాం. వీడు ఇండియా సెలెక్ట్ చేస్తాడు, ఎందుకు అనేది ఒక కారణం ఉంటుంది. అదే కారణం, బలమైన కారణం అది ఊరికనే. సో కొన్ని తెలుస్తుంది మీకు. అంటే ఇండియాకి వచ్చి బ్రేకప్ అవుదాం అని కాదు, దెర్ ఇస్ అ రీజన్. అక్కడ ఒక స్టోరీ ఉంది, మళ్ళీ ఒక గోస్ట్ స్టోరీ. డార్లింగ్ ఒక లేయర్ యాడ్ చేశాడు. ఆ స్టోరీకి ఈ బ్రేకప్కి క్లాష్. అదే అంతా బాగానే ఉంది సార్. తెలుగు వచ్చిన అబ్బాయిని పెట్టారు, ఇంగ్లీష్ వచ్చిన అమ్మాయిని పెట్టారు, ఎందుకు మరి? బేసిక్ మా డార్లింగ్ ఫస్ట్ వచ్చిన ఒక చిన్న లైన్ చెప్పారు. ఇది యాక్చువల్గా జరిగింది, చిన్న కథ, ఒరిజినల్ కథ. అది పాయింట్, అది సేమ్ క్యారెక్టర్, అక్కడ కూడా సేమ్. అందుకోసం నేను ఆ పాయింట్ని కథగా మొత్తం మార్చేసి అలాగే మేము తీసుకున్నాం, ఉన్నది తీసుకున్నాం అన్నమాట. సో రియల్గా అయితే నా ఫ్రెండ్స్ ఏషియన్ అండ్ బ్రిటిష్ అండ్ వాళ్ళు. అది జరిగింది కదా, జరిగిన పాయింట్, ఆ పాయింట్ ని మనం సూపర్ కథ రాశారు. అంటే జరిగిందని మటుకు దాన్ని రియల్గా చూపించారా? ఏదైనా ఆ పాయింట్ ఏదైతే మీరు చెప్తున్నారో దాన్ని రియల్గా చూపించారు. క్రాస్ కల్చర్, దే వాంట్ టు బ్రేకప్,
దే వాంట్ టు సెల్ హర్రర్ లేదు, హర్రర్ మీరు ఫిక్షనల్ యాడ్ చేసుకున్నారు. అది ఆయన బ్యూటిఫుల్గా చేశారు ఆయన. ఓకే, ఎందుకు సార్ లవ్ మధ్యలో హర్రర్ పెట్టాలనిపించింది? ఎందుకంటే బేసిక్ ఏంటంటే వాడు మన ఇండియా కల్చర్ అంటే విడిపోవడం మనం ఉండదు కదా, ఓన్లీ కలిసి ఉంటే కలిసిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఒక మదర్ గోస్ట్ ఉంటుంది. ఆ గోస్ట్ విడిపోవడం నచ్చదు. వీళ్ళు ఎప్పుడు టామేజీలో గొడవ పడుతున్నారు, సంతోషంగా ఉన్నారు, ఆమె చూస్తుంటారు బాటిల్ కలపడానికి ప్రయత్నిస్తుంది, ట్రై చేస్తుంది. వీళ్ళు తెలియదు, వీళ్ళకు ఆఫ్టర్ తర్వాత అవన్నీ మళ్ళీ విడిపోవడానికి వచ్చిన వాళ్ళు కలిసిపోవాలన్న మైండ్ సెట్ వచ్చేస్తారు. అంటే గుర్తు చేస్తే ఎప్పుడు మనం విడిపోయి ఉన్నాం, ఇదే కొట్టుకొని తిట్టుకున్నాం, దాని 10 days బ్యాక్ వెళ్ళి 1 month బ్యాక్ వెళ్ళి 1 year బ్యాక్ వెళ్తే ఆ రోజు కూర్చొని సరదా మాట్లాడుకున్న అవన్నీ గుర్తొస్తాయి, ఇప్పుడు కలిసిపోనిపిస్తుంది. అవును అన్న ఫీల్లోనే నేను ఇది ఇచ్చేసాను కదా. ఓకే, అందుకే అంటే దానికి ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ అనేది ఓన్లీ కథే కదా. మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర మ్యూజిక్ కానీ, ఫ్రేమింగ్ కానీ, కెమెరా కానీ, లైట్ మొత్తం అన్నీ కలిపి టోటల్ కలిపి మంచి లవర్స్ అన్నీ కలిపి సూర్య ఇది ఒక కథ అంతా చదివిన తర్వాత సినిమాని చూశాక అప్పుడు టైటిల్ ఇది ఫిక్షన్ పెట్టాను. ఓకే, సో బ్రో మీకు అంటే ఫస్ట్ టైం సినిమాతో ఫస్ట్ టైం ఇది కంప్లీట్గా అంటే ఐ ఫేస్ ద కెమెరాస్ ఇన్ థియేటర్ యాక్టింగ్ అలాంటివి చేసామండి చిన్నప్పటి నుంచి. అండ్ ఆల్సో లైక్ బార్న్ అండ్ బాటప్ ఎక్కడ మీది? నాది వైజాగ్. వైజాగ్లో పుట్టి చక్కగా వెళ్ళి యూకేలో సెటిల్ అయిపోయి కానీ ఆ ప్యాషన్ అంటే మనం మూవీ లవర్స్ కదండి మనందరూ. అంటే ఎస్పెషలీ మై ఫాదర్ ఈజ్ అంటే ఇంకా ఆయన సినీ ఫీల్డ్ అంటే ప్రాణం ఆయనకే. ముద్రగడ రంగారావు గారు ఆయన. సో మా పెద్దనాన్న ముద్రగడ సూర్యప్రకాష్ గారు ఈజ్ అ నవల్ రైటర్, ఈజ్ అ సినిమా రైటర్ యాజ్ వెల్. కానీ దే డింట్ క్లిక్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ, బట్ లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. నాకు వర్కౌట్ అయింది కానీ బికాస్ ఆఫ్ దేర్ బ్లెస్సింగ్స్, అంటే వాళ్ళ బ్లడ్ ఉంది మనకి, అదే వచ్చింది. స్టోరీ టెల్లింగ్ కానీ, స్టోరీస్ వాచ్ చేయను చూడను, ఈ అనుకోకుండా మన స్టార్స్ని చూసే నేర్చేసుకున్నాం యాక్టింగ్. ఓకే, అంటే మీ ఇంటి పేరు ముద్రగడ? మా ఇంటి పేరు ముద్రగడ. అంటే ముద్రగడ రిలేటెడ్ టు పొలిటికల్ కూడా ఒకళ్ళు ఉన్నారు, ఉందండి రిలేషన్ ఉంది. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే మేము అంత మా సైడ్ మేము అంత, నేను పాలిటిక్స్లో అంత సైడ్ ఉండం. మా పద్మనాభం గారు ఉంటారు, కానీ నేనైతే ప్రొఫెషన్ ఈజ్ లైక్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ నౌ మూవీ. మా ఫాదర్ కూడా ఓన్లీ మూవీ సైడ్ ఎక్కువ జాబ్ చేసిన, మూవీ సైడ్ ఎక్కువ ఉండేవారు. మాకు అదే నేర్పించారు, సినిమాలు చూడడం, నువ్వు ఇలా అవ్వాలి, ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, అలా ఉండాలంటారు. కానీ మనకి ఎక్కలేదు అప్పుడు, కానీ తర్వాత తెలిసింది, ఇప్పుడు తెలుస్తుంది. బాగుంది సినిమా స్క్రీన్ మీద. యాక్చువల్లీ ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకుంటున్నాం అండి, లైఫ్ కూడా నేర్చుకుంటున్నాను నేను. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద మూవీ లెర్నింగ్ అనేది ఒక క్రాఫ్ట్ అనుకుంటాం, కానీ నాకైతే ఐఎమ్ లెర్నింగ్ ద లైఫ్ బేసిక్లీ త్రూ మూవీస్. ఓకే, సో హర్రర్ కాన్సెప్ట్తో పాటు అంటే మీ ఇద్దరే కనిపిస్తున్నారు టోటల్ మాకు చూపించిన ట్రైలర్ అంతా కూడా. ఓన్లీ టూ క్యారెక్టర్స్తో సినిమా త్రూ అవుట్. 2 క్యారెక్టర్స్, రాజా సార్ మ్యూజిక్, హౌస్ ఆఫ్ క్యారెక్టర్, గోస్ట్, ఇవే. రాజా సార్ మ్యూజిక్ వస్తా, ఎందుకంటే రాజా సార్ని ఒప్పించడం అనేది చాలా కష్టం. ఆయన వేరు, ఆయన ఇది వేరు, మాస్ట్రో. మనం ఊరికనే అన్నాం అలాంటి వాళ్ళని. నేను వచ్చేటప్పుడు కూడా చక్కగా ఆయన పాటలు వింటూనే ఐ ట్రావెల్ కంప్లీట్లీ త్రూ హిస్ సాంగ్స్. సూపర్. రాజా గారి సాంగ్స్ చెప్తే మనకు రోజు గడవదు. అలాంటి వ్యక్తి ఆయన ఎంతో రేర్గా ఓ సినిమాని అగ్రీ చేస్తారు. మీ సినిమా పాయింట్లో ఏది నచ్చి ఆయన మీ సినిమాని ఒప్పుకున్నారు? బేసిక్గా ఫస్ట్ ఆయనకి మూవీ చూసినప్పుడు కలిసాం, మాట్లాడాం. అది ఆయన చూడగానే కొంచెం మనకి మాటలు రాలేదు, భయం వేసింది. తర్వాత ఏడుపు వచ్చింది కూడా, ఆనందంగా చూసాం సంతోషంతో. ఆ ట్రావెలింగ్లో మొత్తం డిస్కషన్ అంతా అయింది. అజిత్, నాకు కథ నచ్చితే సినిమా నచ్చితే చేస్తా, లేకపోతే చేయను అని టక్కుమని చెప్పారు, గట్టిగా కాన్ఫిడెంట్గా చెప్పారు. అప్పుడు ఇమ్మీడియట్గా నాకు వర్షం చూపించాను. అప్పుడు నేను బెంగళూరు వెళ్ళిపోయాను. శ్రీకాంత్ గారు ఎడిటర్, బెంగళూరులో అప్పుడు జరుగుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక 1 week కూర్చొని మొత్తం అంతా ఆర్డర్ వేసి ఒక వర్షం ఆయన చూపించడం ముందు ఒక వర్షం చూపించు. ఇద్దరం ఆయన అలా కూర్చున్నాం. చూసి ఆ మూవీ స్టార్ట్ అయింది. ఆయన స్టూడియోలోనే చూస్తూ ఆయన చూడడం, నన్ను చూడడం, ఈ సీన్ ఎక్కడ చేస్తావు, ఇది ఎలా వచ్చింది ఐడియా నీకు, ఇది ఎలా ఎవరు రాసావు, ఇది ఎలా చేసుకుంటూ సినిమా అంతా చూసాడు. బయటకు వచ్చి, అజిత్ నువ్వు సినిమా ఏదైనా రిఫరెన్స్ తీసుకున్నావా, అలా ఏదైనా కాపీ కొట్టావా, ఏమంటే లేదు సార్, నేను దాంట్లో ఎంత మంచి సోల్ ఉంది అజిత్, అది 1000 ఎకరాల్లో ఒక్కడినే కూర్చొని జపం చేసుకుంటే ఎంత బాగుందో అంత అందం ఉంది సినిమా. 90 ఈ 2 hours మూవీ 2 క్యారెక్టర్లతో నేను ఒక్క బయటకు వెళ్ళలేదు అజిత్. నాకు చిన్న హెల్ప్ చేస్తాను, ఈ చెప్పండి సార్, ఉన్న చేంజ్ చేయాలి నువ్వు ఫస్ట్ ఓపెనింగ్ సినిమా అంతా అయిపోయింది, మళ్ళీ షూటింగ్ ఏం చెప్పండి సార్ అంటే ఇది చేంజ్ చెయ్యి అన్నారు. ఆయన చేంజ్ చేసి చెప్పిన ఐడియా సార్ సినిమా మొత్తం మారిపోయింది. చేశారా? వెళ్ళాను
వెళ్ళి చేస్తే అదేంటి వచ్చి అంత చూసి అలా తీసుకొచ్చావు నిజం చేస్తావు అని చెప్పి బాగుంది ఎంత బాగా చేస్తావు నువ్వు అన్నాడు. ఆయన అసలు ఆయన మెచ్చుకోవడం ఫేస్లో చిన్నపిల్లలాగా అంత ముద్దుగా చక్కగా ఆయన ఇంకోటి అన్నారు తర్వాత చూసిన తర్వాత నాకు కావాల్సింది నాకు దొరికింది ఇంక మీరు వెళ్ళిపోండి నాకు ఫౌండేషన్ దొరికేసింది ఇంక మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోయాము మేము. తర్వాత మంత్స్ తర్వాత పిలిచారు మ్యూజిక్ అంతా స్టార్ట్ చేస్తారు. సంవత్సరం ట్రావెల్ అయింది సార్. ఆయన రాశారండి బుక్, అంటే మ్యూజికల్ నోట్స్ రాస్తారు ఆయన. అవును, ఈ సినిమాకి స్పెషల్గా రాశారు. ఒక బుక్ ఉంది, బ్యూటిఫుల్ బ్రేకప్ అనే బుక్ ఉంటుంది, అందులో మ్యూజికల్ నోట్స్ ఉంటుంది అంతా. ఆ బుక్ మాకు చూపించారు కూడా, ఫొటోస్ ఉన్నాయి. ప్లస్ ఆ బుక్ వాళ్ళు ఆర్కెస్ట్రాకి పంపించిన సింఫనీ ఆర్కెస్ట్రా, బోటై ఆర్కెస్ట్రా. ఇది ఇంకోటి అన్నారు కదా, ఇది ఇళయరాజా వరల్డ్ మ్యూజిక్ దాంట్లో పెడతారండి మ్యూజిక్. నాకు చెప్పారు అజిత్ అక్కడ పెడతా అజిత్ ఈ బుక్. సూపర్. మ్యూజికల్ నోట్స్ ఇస్ వెరీ యూనిక్ అండి. అండ్ దిస్ మ్యూజిక్ ఇస్ డన్ ఇన్ సింఫనీ ఆర్కెస్ట్రా. నేను చాలామందికి చూపించాను ఈ మ్యూజిక్ ఇన్ లండన్, క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్, లాస్ వేగాస్లో కూడా చూపిస్తే వాళ్ళందరూ కొన్ని ట్రాక్స్ అయితే ఇంకా ఆసమ్. లవ్ థీమ్ ఒకటి ఉంటుంది, బ్రేకప్ థీమ్ అని ఒక మ్యూజిక్ ఉంటుంది, రిథమ్ ఆఫ్ 9 yards, సారీ మీద ఒక ట్యూన్ కొట్టారు ఆయన, రిథమ్ ఆఫ్ నేచర్ మీద ఒక సీన్ అద్భుతంగా రాశారు ఈయన. మనం మాట్లాడలేదు నేచర్ అంటే ఒక 5 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, 5 ఎలిమెంట్స్ గురించి ఒక సీన్ ఉంటుంది. దానికి ఎంత అందంగా ఉంది అది, లేడీది గర్ల్ ఫ్రెండ్ అది అసలు కాసి ఎలా నువ్వు పోల్చావు. అప్పుడే మళ్ళీ అడిగారు నీకు ఎలా అంటే సార్ నాకు నేను నేను ఇప్పుడు మా అమ్మ ఉంది, కొడుకున్నాడు, కొడుకు మీద ప్రేమ ఎలాగంటే ఏం చెప్తాం, అంతే. అది మన పనికి న్యాయం చేయాలంటే లోపలికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే వస్తుంది అనేది చెప్పానికి. బాగుంది వచ్చి తీసింది, దానికైతే ఆయన చేశారు. రిథమ్ ఆఫ్ నేచర్ అని పెట్టాము. నాకు తెలిసి మీకు ఫస్ట్ అప్లోజ్ ఆయన నుంచే వచ్చింది అనుకుంటా అయితే కంప్లీట్గా. ఇదండి ఫస్ట్ అప్లోజ్ మీకు ఆయన నుంచే. అయ్యో అక్కడే రాజా గారు ఇస్ ద ఫస్ట్ ఇయర్. ఆయనే చూసారు. ఆయన ఒప్పుకోవడమే మేము అలా పాస్ అయిపోయాం. ఆయన ఎప్పుడు ఓకే మేము పాస్ అయిపోయాం. ఎంత తర్వాత దేవుడిదే మేము ఎప్పుడు అనుకున్నాం పాస్ అంతే అయిపోయింది మనకి. ఇంకా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మేము సినిమా మీరు అన్నట్టు మీరు పాటలు విని అలాగే ఇక్కడికి వచ్చారు, మేము సినిమా అంతా ఆయన మ్యూజిక్ వింటూ సినిమా సీన్స్ చేసాం మేము. నేను బీజిఎమ్స్ ఫ్యాన్ నేను. సో ఒక స్పీకర్ ఉంటుంది, అది ట్రాలీ షాట్ ఉంటుంది, ఆ కింద లోపల ఎక్కడ పెట్టేస్తాను నేను, ప్లే చేసేస్తాను. మ్యూజిక్ వెళ్తూ ఉంటుంది, వీళ్ళు గోల్ వెళ్తూ ఉంటుంది, మేము పాట వింటాం ఎందుకంటే ఆ మూడ్లోకి రావడానికి. సూపర్. ఇదేమో నాయకుడు, దళపతి, గీతాంజలి బ్యాక్గ్రౌండ్స్ కోసం ఎలా ఉంటాయి. అది కూడా నేను కరెక్ట్గా బ్రేకప్ సీన్ మంచి మూడ్లో అసలు బ్రేకప్ అది తీస్తున్నాం, అప్పుడు ఈ సౌండ్ ఈయన మౌనరాగం. ఓకే. ఆహా ముందే ఏడుపుతున్నారు, దాంతో రేపు మార్నింగ్ బ్రేకప్ ఒకటి, దీంతో ఇదొకటి, మనకు ముందే ఎమోషన్ క్యారెక్టర్ అంటే ఏడ్చేస్తా అంటే ఏడ్చేస్తాను నేను. ఇంతకీ డార్లింగ్ ఏంటి ఇంకా 3 ఆఫ్ అయిపోయింది. అయిపోయింది ఆ సీన్ ఉంటుంది సార్, నైట్ పాప 2 గంటలు 3 గంటలు చేస్తుంది. ఎంతో అమ్మాయి అయితే ఒరిజినల్ ఏడ్చేసింది అమ్మాయి. ఎందుకు ఏడుస్తున్నావు డార్లింగ్, ఎందుకు యాడ్ చేస్తున్నావు, విడిపోయే సీన్ ఆ అమ్మాయి రియల్గా ఏడుస్తుంది బికాస్ షీ హ్యాస్ అ బ్రేకప్. డైలాగ్ ఉంటుంది, రియల్ లైఫ్ లో ఆమెకు బ్రేకప్ ఉంది చెప్పింది, కనెక్ట్ అయింది పాపం. ఓకే. అయితే పాపం ఏడుస్తుంది షార్ట్ కట్ అయ్యాక వదిలేదు కదా, పట్టుకున్నాడు ఆమె, పట్టుకుని కళ్ళలో వాటర్ వచ్చేస్తుంది. అమ్మ ఫీల్ అయిపోయింది, బాగా ఉంది. నేను డైలాగ్ ఉంది, మర్చిపోవాలంటే చచ్చిపోవాలని డైలాగ్ వేస్తాను. ఇప్పుడు నేను మర్చిపోతున్నా అంటది, మర్చిపోవాలని చచ్చిపోవాలని నన్ను. అక్కడ ఆదర్శాలు ఎత్తుకున్న ఆగ వచ్చి మా మెంటలు వచ్చి థియేటర్లో చూడగానే అమ్మ ఏం వేసాయి అంటే అక్కడ మాకు సైలెన్స్ ఉంటుందండి. ఒక 15 minutes డైలాగ్స్ ఉండవు, కొన్ని సీన్లు అయితే డైలాగ్సే ఉండవు. అప్పుడు రాజా గారు ఎంట్రీ ఇస్తారు మ్యూజిక్తో, ఆయన మాట్లాడతారు మ్యూజిక్ ద్వారా. సూపర్. అక్కడ మేము ట్రాక్స్ పేర్లు ఇచ్చాము మేము. లవ్ థీమ్, బ్రేకప్ థీమ్. లవ్ థీమ్ అనేది ఆయనే ఇచ్చారు పేరు, ఆయన అన్నారు ఇది నీ లవ్ థీమ్ అయ్యా అన్నారు ఒకసారి ఆయన స్టూడియోలో ఉన్నప్పుడు. లవ్ థీమ్ అది ఇచ్చారు కదా, సో బ్రేకప్ థీమ్ ఇచ్చారు. తర్వాత మెలంకలీ ఆఫ్ లవ్ అని ఒక పేరు ఇచ్చాము. ఈ ట్రాక్స్ అన్నీ మేము ప్రతి ట్రాక్కి మేము పేరు పెట్టేసామండి. ఓకే. అంటే అన్ని ఎమోషన్స్ ఉన్నాయి సినిమాలో. సూపర్ సార్. మంచి అసలు అంటే సినిమా ఎంతసేపు వేసా ఒక చాలా రోజుకి ఎన్నో సినిమాలు డిఫరెంట్ ఒకటి ఒక కొత్త స్టైల్ కదా సార్. ఇది లోపలికి వెళ్తే ప్లెజెంట్గా మనం ఒక్కరు ఉంటే ఎలా ఉంటుందో, నీట్ సౌండింగ్, ఆ సౌండ్లు. ఫారెస్ట్లో ఒక్కరు ఉంటే ఎలా ఉంటుందండి అన్న ఫీల్ థియేటర్ ఫస్ట్ వస్తుంది. సూపర్. ఆ సినిమా వస్తుంది, అది చూసుకుంటూ అయిపోయింది సినిమా అన్న ఫీల్ వచ్చేస్తుంది. ఓకే. అది అన్నారు అజీజ్ అయిపోయింది అంతేనా అన్నారు. అంతే సార్, అంతే సార్. ఎందుకే ఆయన చేంజ్ చేసిన
ఆ పాయింట్ ఏంటనేది ఏమైనా రివీల్ చేయగలరు? ఓపెనింగ్ యాక్చువల్ కథకి మొత్తం సినిమా అంతాకి అదే మెయిన్ మెట్టు. అదే మెయిన్ పాయింట్, చూస్తేనే అర్థమవుతుంది. చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ నేనైతే అది ఫస్ట్ నేను చేయలేదు, ఆయన చెప్పాకే నేను చేశాను. ఓకే, సినిమా అయిన తర్వాత సార్ మాట్లాడదాం సార్ ఏ పాయింట్ అనేది. అంటే మేము ఎంతవరకు కనుక్కుంటాము రాజా గారి థాట్ ప్రాసెస్ ఏంటి అని, మీరు ఏం చేశారనేది ఒకసారి మాట్లాడదాం. అండ్ కమింగ్ టు యూ, మీరు యాక్టర్ కూడా అంట కదా? అంటే యాక్టర్ అంటే డైరెక్షన్ చూపిస్తుంది యాక్టింగ్ అలా అలా కాదు, చాలా తెలివిగా. ఓకే, ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. నేను యాక్టింగ్ అంటే ఒక ధనుష్ గారితో మూవీ చేశాను తమిళ్లో. ఏ మూవీ సార్? తెలుగులో టక్కర్ నితిన్ గారు చేశారు, రైట్స్ తీసుకొని. తమిళ్లో అది నేను దానికి డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఓకే, ఆ డైరెక్టర్ భూపత్ పాండ్యన్ డైరెక్టర్ అన్నయ్య. నువ్వు ఉండు కొంచెం లవ్ ట్రాక్, లవ్ సీన్స్ కొంచెం రాస్తా. ధనుష్ గారు అన్నారు, నువ్వు సినిమా వర్క్ చేయన్నారు. నువ్వు వర్క్ చేస్తుంటే అప్పుడు భూపత్ అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేయన్నారు. లేదు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయను, నేను చేసి వెళ్ళిపోతుంటే వాంటెడ్గా ఒక చిన్న షార్ట్ చేయను. నాకు కథ తెలుసు కదా, నేనే కథ చేసి కూర్చున్నాను. అన్నీ ఇరికిచ్చారు. ఆ ఇరికిచ్చేది సినిమా అంతా లాస్ట్ దాకా ఉండాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఆయనతో బాగా క్లోజ్ అయిపోయింది. నేను ధనుష్ గారు అంత బాగా క్లోజ్ అయిపోయింది. మరి ధనుష్ గారితో ఎప్పుడు చేస్తున్నారు సినిమా? ఒకసారి వెళ్ళి అడిగాను నేను ఒక మూవీకి వెళ్తే అప్పుడు రెడ్డి సినిమా తమిళ్లో అని చేస్తున్నాను. ఇది అయిపోయాక మనం చేద్దాం అజిత్ సినిమా వాసు అన్నారు. తర్వాత ఇంకా ఆయన బిజీ అయిన స్టార్ మన పొలం ఇలాగా మళ్ళీ అవ్వలేదు, కలవలేదు అసలు. రాజా గారికి కాకుండా ఇంకెవరికైనా చూపించారా సినిమా? రాజా గారు వెట్రిమార్గం చూపించారు. వాళ్ళకి అందరూ నాకు వెట్రిమార్ బయటకు వచ్చి విష్ చేశారు, నేను చూసాను బాగుంది స్టూడియోలో బాల్కి గారు విష్ చేశారు. గౌతమ్ గారు చెప్పారు సినిమా నీది 2 రీల్స్. రాజా గారు ఏంటంటే తెలుగు కుర్రోళ్ళు ఇంగ్లీష్ మీరు ఎంత బాగుంది చూడండి ఇంటర్వ్యూ లేక అని చెప్పి అందరికీ చూపించారు. 2 రీల్స్ బాగుంది. అంటే ఆయన బాగా నచ్చిన రీల్స్ అంటే రీల్ 4 అండ్ రీల్ 5. రాజా గారికి బాగా నచ్చిన సీన్ అంటే ఆయన నోట్తో చెప్తే బాగుంటుంది. సూపర్గా చేశారన్నమాట. ఆయనకి చాలా నచ్చింది. అక్కడ ఆయనదే పని, మాది లేదు, మాది ఉండదు. ఆయన మాట్లాడతాడు, ఆయన డైలాగ్స్ ఉండవు అక్కడ ఆ సినిమాలో. మ్యూజిక్తో కొడతారు. అది నేను కావాలని పెట్టలేదు నేను. ఓకే, వద్దు డైలాగ్స్, విడిపోయే ముందు డైలాగ్ ఎందుకు మళ్ళీ కలిస్తే మాట్లాడదు కదా. సరే సార్, ఇందులో Feb 14 అనేది లవర్స్ డే, కలిసి ఉండాల్సిన రోజు. మీరేమో బ్రేకప్ అని చెప్పి టైటిల్ పెట్టుకొని వస్తున్నారు. అది కూడా అందంగా చెప్పాను, అందంగా విడిపోని చెప్పాను. అందంగా అదే చాలా అందంగా విడిపోతుందని చెప్తున్నారు. దయ్యం కాన్సెప్ట్ పెట్టారు మళ్ళీ. సో ఆ దయ్యం ఎలా ఉంటుంది అంటే మనకి నార్మల్గా కామన్గా అందరికీ ఉండే తోట ఒక ఇల్లు, అందులో ఒక దయ్యం, దాంతో జరిగే కామెడీ అవ్వచ్చు. ఈ మధ్యన హర్రర్ కామెడీ అవుతుంది ఎక్కువగా మనకి, అండ్ హర్రర్ లేదా థ్రిల్లర్ లాగా వెళ్తుంది సీరియస్ యాక్షన్లో. మీరు ఎలాంటి జోనర్ ఆఫ్ ఫిలిం లాగా తీసుకుంటారు? సార్ నేను యాక్చువల్లీ గోస్ట్ అంటే బేసిక్గా నేను పాజిటివ్ చూపించాను, మంచిది. గోస్ట్ ఇది మంచిది, మంచిది. ఇది బేసిక్గా నెగిటివ్ థాట్స్ లేదు. ఆ మంచి ఆమెకి ఎప్పుడు మంచి చేయాలని చూస్తుంది. అలాంటి వాళ్ళు ఇద్దరు వచ్చి విడిపోదామనుకుంటే ఆమె ఎందుకు పెడితేస్తుంది ఇద్దరిని? మీకు ఇందాక అడిగారు పాయింట్. అన్ని గోస్టులు మంచివేనా సార్? బేసిక్ గోస్టే మంచిదండి. గోస్టే మంచిది. పరిచయం ఉందా సార్ మీకు? బాగా మాట్లాడుకుంటుంటారా? సార్ ఎప్పుడన్నా మీకు ఏమన్నా కనబడితే నాకు కూడా, నన్ను కూడా, ఎందుకంటే నేను గోస్టులు భయపడి సార్. ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడాలి వాటితో అని ప్రయత్నిస్తుంటాను కానీ ఎక్కడ దొరకట్లేదు. మనం చిన్నప్పటి నుంచి సినిమాలు ఏం చేస్తున్నాం, దానికి రివెంజ్ తీసుకుంటుంది. అప్పుడు సినిమాలో చూపిస్తుంది కదా, దాన్ని తప్పు చేస్తున్నా చంపుతుంది, అందరం చంపట్లేదు కదా, అందరినీ చంపట్లేదు. అప్పుడు మంచిదే కదా అది. అలాగే సార్, చాలామంది భయం కూడా అదే. ఇప్పుడు నేను ఏమంటానంటే మహా అయితే గోస్ట్ వచ్చినప్పుడు ఏం చేయగలదు, మహా అయితే మనిషిని చావు ఇస్ ద లాస్ట్ సొల్యూషన్, అంత మించి ఏం లేదు కదా, ఎక్స్టెండెడ్ ఏం లేదు. మనిషి భయమే చావు దయ్యం అయిపోతుంది. గోస్ట్ కానీ మనిషి భయం సార్, గోస్ట్ మంచిది సార్. సూపర్. సో సార్, మీకు చిన్నప్పటి నుంచి వైజాగ్లో పుట్టి పెరిగాను అన్నారు కాబట్టి మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ థియేటర్లో అదే ఇప్పుడు కాదు, ఇన్ యువర్ చైల్డ్హుడ్ మీ ఫస్ట్ చూసిన ఫిల్మ్ మీకు గుర్తుందా? వాట్ ఈస్ దట్ ఫస్ట్ మూవీ వాచ్? కష్టం అండి. కష్టమా? చాలా కష్టం. కానీ నాకు బాగా ఇష్టం అండి, లైక్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు. నాకు బాగా కనెక్ట్ అయింది మాధవన్ అండి. మాధవన్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, యా. ఎందుకలా అంటే? మాధవన్ అంటే లైక్ సఖీ మూవీతో నేను ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓహో, ఐ లైక్ మూవీస్ లైక్ మణిరత్నం గారి మూవీస్, రామ్ గోపాల్ వర్మ గారి కౌన్ ఫిల్మ్ ఒకటి ఉంటుందండి. అంతే. ఎవరు అది? అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఆ టైంలో వన్ క్యారెక్టర్ ఊర్మిళ గారు చూసారు ఎలా తీసారో. ఒక్క క్యారెక్టర్ ముగ్గురు వస్తారు, దాంతో సినిమా తీస్తారు ఆయన. ఆ టైంలో ఆ స్టోరీ తీయడం అనేది జీనియస్, ఈజ్ అ జీనియస్. నాకు అలాంటి సినిమాలు అంటే ఇష్టం. ఓకే, నాకు కమర్షియల్ కన్నా నాకు ఐ విల్ గో విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫిల్మ్స్ మాట. కౌన్, ఇప్పుడు అడివిశేష్ గారు సినిమా అంటే ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్. ఆయన అసలు ఆయన నెక్స్ట్ లెవెల్ అయినా.
ద వే హీ రైట్స్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గూఢాచారి టు డకైత్, ఈగర్లీ వెయిటింగ్. సో అలాంటి ఫిలిమ్స్ నేను ఎక్కువ చూస్తూ ఉంటానండి. యాక్చువల్గా మేము ఆ ఫిలిమ్స్తో పాటు మీ ఫిలిం కోసం కూడా వెయిట్ చేస్తున్నాం. ఇది మేము ఆ టైప్ అంటే మాది కూడా అలా ఉంటుందని మేము ఆశిస్తున్నాం, డిఫరెంట్గా ఉంటుంది ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. అండ్ సార్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు ఇది అయిపోయింది సార్. ఇప్పుడు తెలుగులో మధురవాడ మూవీ షూటింగ్ అయిపోయింది, కొంచెం బ్యాలెన్స్ ఉంది. యాక్షన్ అది 1 డే స్టోరీ, ఒక నైట్ పగల్లో యాక్షన్ స్టోరీ. యాక్షన్ స్టోరీ చాలా ఎక్కువ బడ్జెట్ ఎక్కువ పెట్టుకోరేమో కదా సార్ మీరు? అది బడ్జెట్, ఇది బడ్జెట్ అన్ని ఏ కథ కాకద బడ్జెట్, ఏ కథ కాకద బడ్జెట్ అయినా చక్కగా సింగిల్ కాస్ట్యూమ్ ఒక నైట్లో కొట్టేసి అలా అంటారా? నేను కంటెంట్ మీరు ఇక్కడ తీసుకుంటాను సార్. పాయింట్ ఒక చిన్న పాయింట్ మీద ఒక 24 hours యాక్షన్ స్టోరీ చేశాను, అయిపోయింది షూటింగ్. కొంచెం 30% బ్యాలెన్స్ ఉంది. అబ్బాయి యాక్షన్ హీరోకి ఓకే, పాపం ఇప్పుడే కోలుకుంటున్నాడు, అదొకటి. దీని తర్వాత మళ్ళీ మా డార్లింగ్ నేను కాంబినేషన్ పార్ట్ 2 ఒకటి ప్లాన్ చేసుకున్నాను. దీందే పార్ట్ దీని ఒకటి ఉందండి. ఇంకో మూవీ వస్తుందండి, లైక్ సూపర్ యూనిక్ స్టోరీతో వస్తుందన్నమాట. అదే మళ్ళీ మీరు దెయ్యం అన్నారు కదా, దానికి సంబంధించిందే. ఓకే, యువర్ నెవర్ అలోన్ వైల్ యూ స్లీప్ అనే కాన్సెప్ట్తో వస్తున్నాం. అది బాగుంది. అది ఇంగ్లీషా అన్ని లాంగ్వేజెస్లోనే ప్లాన్ చేస్తున్నాను. ఈసారి అన్ని కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేస్తాను. ఏదైనా ప్లాన్ చేయండి, తెలుగు అమ్మాయిని పెట్టండి. అయ్యో తప్పకుండా అండి, వాట్ ఎవర్ స్టోరీ డిమాండ్స్ అండి. అంటే అర్థమైంది. అంటే నో, ఐ థింక్ హర్ పెర్ఫార్మెన్స్ ఇస్ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. ఆ ట్రైలర్లో నాకు బాగా అనిపించింది. మన తెలుగు వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే పాయింట్, ఎందుకంటే మోస్ట్లీ సార్ ఒక ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అనుకోండి, నేను తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు అంటున్నారు, లేకపోతే మాకు ఏమంటారు ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది, ఇంగ్లీష్ మూవీ బ్యూటిఫుల్ బ్రేకప్. మనది కూడా ఇప్పుడు కేటగిరీస్ అన్ని మేము మిడిల్ ఈస్ట్ పంపించాం అనుకోండి, మనది తెలుగు ఫిల్మ్ అంటలేదు, మన ఇంగ్లీష్ కేటగిరీలో వస్తుందండి. మన బ్రిటిష్ ఫిల్మ్ అంటున్నారు మనది. అవునవును, అర్థమయ్యా. సో ఇది కూడా మనకు మల్టీ లాంగ్వేజ్. ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారు సార్, ఏంటి ప్లాన్ ఏంటి? అంటే ఇంగ్లీష్లో తీశారు కాబట్టి పాన్ ఇండియా అని నేను అనుకుంటున్నా. మీరు ఎక్కడెక్కడ రిలీజ్ చేస్తున్నారు ఏంటో చెప్తే పాన్ ఇండియానా పాన్ వరల్డ్ అని డిసైడ్ చేద్దాం. లేదండి, మేమైతే మిడిల్ ఈస్ట్, ఇప్పుడు యూకే, స్లోగా కెరేబియన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా పంపించాం, జపాన్ కూడా చేస్తున్నాం మేము ఇప్పుడు. ఓకే, బికాస్ లాట్ ఆఫ్ జపనీస్ పీపుల్ ఆర్ లైకింగ్ అవర్ ఫిలిమ్స్ విచ్ ఇస్ అమేజింగ్. ఎస్, సో జపాన్ కూడా చేస్తున్నాం, అవర్ టీమ్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. సో స్లోగా రోల్ అవుట్ అవుతున్నామండి. స్పానిష్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ అస్. స్పానిష్లో కూడా చేస్తున్నాం మేము ఇప్పుడు. సూపర్ సార్, వెయిటింగ్. సో యా, బ్యూటిఫుల్ బ్రేకప్, లాస్ట్లో ప్యాచప్. మాకు అది ఎందుకంటే దయ్యం కలుపుతుంది అని చెప్పని అన్నారు కాబట్టి ఓ హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. డిఫరెంట్గా అది కూడా వేరే ఉంటుంది. అది ఎండింగ్ ప్యాచప్ అలాంటి ఉండవండి ఈ సినిమాలో, డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ ఎండింగ్. అందుకే కొంచెం అలాగా నేను ఉన్నది అదే పార్ట్ 2కి లీడ్ ఇచ్చి వదిలేస్తున్నాను చెప్తున్నారు అంతే. అదే అర్థమైంది మాకు. ఎండింగ్ అది ఎలా అన్నది మీరే ఆలోచించుకోండి, మేము ఓకే వదిలేస్తాం, పార్ట్ 2 తీసేదాకా వెయిట్ చేయండి అంటారు అంతే. అసలు పార్ట్ 2 కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే కాన్సెప్ట్ మేము ఎప్పటికీ మర్చిపోము. మీకు రాజు సార్కి పార్ట్ 2 అంత ఇష్టం కదా, అంత బాగుంది అజిత్ కదా. పార్ట్ 2 ఎప్పుడు చేస్తారు? ఇది ఇప్పుడు అన్నీ బాగుంటాయి, ఏం పర్లేదు, అన్నీ బాగుంటాయి, ఇది బాగుంటుంది, అది కూడా చేస్తారు అని మీ ఆశీర్వాదం సార్. భలే ఉంది కదా అంటారు ఆయన, అంత ఇష్టం ఆయనకి అది. ఓకే. సో బ్రో, వన్ లాస్ట్ థింగ్, రాజా గారు మ్యూజిక్ ఇష్టం అన్న వాళ్ళకి, మ్యూజిక్ లవర్స్కి సింగింగ్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది. సో మీ సినిమాలో ఏదైనా ఒక పాట, ఒక 2 lines? మా సినిమాలో పాటలు లేవండి అసలు ఒక సాంగ్ ఉంది, ఇంగ్లీష్ ఫిలిం. సో పాట అనేది రాజా సార్ డిడ్ ఇట్ ఫర్ టైటిల్ సాంగ్ స్పెషల్ సాంగ్ ఫర్ మదర్ గోస్ట్. రాజా గారు అసలు ఈ సినిమాలో మేము పాటలు పెట్టలేదు, ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలో పాటలు ఉండవు కదా. సో ఈ సినిమాలో పాటలు ఉండవు, కానీ రాజా గారు డిడ్ స్పెషల్ సాంగ్ ఓన్ చేసుకుని ఒక సాంగ్ కొట్టారు అమ్మ గోస్ట్కి. మాకు కొట్టలేదు, మాకు రొమాంటిక్ ఏం కొట్టలేదు, దేవత తల్లి దయ్యాన్ని కొట్టారు. అది ఆ అమ్మకి సాంగ్ ఇచ్చారు, అది హైలైట్ అండి అసలు. అది ఎప్పుడంటే నాకు తెల్లవారు 6 గంటలకి ఫోన్ చేశాడు, అదే సాంగ్ అయిపోయింది, అదేంటే నెనగా చెప్పాను, అయిపోయింది వచ్చేసాను. ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు ఇస్తే అది పని అయిపోద్దమ్మా, అంత 3 hours సాంగ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఆయన వర్క్ చేశారు, ముందు అవుట్ ఇచ్చారు, అప్పుడు వర్క్ చేశారు మీరు. సో ఏదైనా పర్లేదు అయితే రాజా గారి సాంగ్ ఒకటి. అయ్యో అంత టాలెంట్, ఈయన బాగా పాడతాడు, చాలా టాలెంట్ మాకు. ఎప్పుడు దాకా వాల్యూ వచ్చింది
మొత్తం పోతుంది ఉన్నదంతా. బాగానే అనుకోండి స్టోరీలు చెప్పమంటే బేసిక్గా నా వాయిస్ అర్థం కాదు సార్. స్టోరీలు మీతో ఎలాగో నేను చెప్పిస్తాను, చాలా మంచి స్టోరీలు చాలా స్టోరీలు చాలా మాట్లాడుకుందాం ఫైనల్గా. సో Feb 13th థియేటర్స్లో వస్తుంది. ప్రేమ హాంట్ చేస్తుంది అంటున్నారు, ఎంతవరకు హాంట్ చేస్తుందో వీల్ వెయిట్ అండ్ సీ. అండ్ తక్ష గారు అండ్ అజిత్ వాసన్ అజిత్ గారు పేరు పెట్టుకుని నాకు ఆయన గాడ్ ఫాదర్, నాకు లైఫ్ ఇచ్చింది, ఇండస్ట్రీ పై ఇచ్చింది ఆయనే. అజిత్ గారు పేరు పెట్టడం కాదు, ఆయనే పెట్టారు. మీ పేరు? షాక్ నా పేరు శ్రీనివాసరావు అండి. ఎవరికైనా చెప్పారా? చెప్పలేదు. మనకు కంటెంట్ దొరికేసింది అయ్యా. మీ అజిత్ పేరు? గారు శ్రీనివాసరావు నా పేరు. ఓకే. అజిత్ సార్ వచ్చి నేను ఎస్జే గురుగారు, సూర్య గారు అసోసియేట్, నేను అసిస్టెంట్గా. అతను ఏం చేశారు, తమిళ్లో ఎస్ఎస్ వాసన్ ఒక డైరెక్టర్, గొప్ప డైరెక్టర్. అదే వాసు, నువ్వు వాసన్ గారు వల్ల పెద్ద డైరెక్టర్ అవ్వాలరా నువ్వు అని వాసన్ పేరు పెట్టారు. సరే ఓకే అన్నప్పుడు అప్పుడు అన్ని టైటిల్ అసిస్టెంట్గా యుఎస్ వాసన్ అని వచ్చేది. తెలుగులో ఉగ్గిన శ్రీనివాసరావు అని వచ్చేది పేరు తెలుగులో, ఎందుకంటే మా అమ్మ నాకు నాన్న చూపించుకోవాలని. ఓకే. అయితే నేను డైరెక్టర్ అయ్యాక నేను అజిత్ గారు ఏ సినిమా చేస్తే ఆ సినిమాకి నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు, నా తమ్ముడు మీ సినిమా అసిస్టెంట్ పెట్టుకోండి, అన్ని సినిమాలకి నేను పర్సనల్ అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. ఇంకా డైరెక్టర్ అయ్యాక పేరు అనుకున్నాను, ఎందుకు నా పేరు పెట్టుకోవాలి, మాకు రూట్ ఇచ్చింది అజిత్ గారు, ఇండస్ట్రీకి మనల్ని బాగా చూసుకుంది ఫ్యామిలీ, రోజా గారి ఫ్యామిలీ. నన్ను ఇండస్ట్రీ ఇంకో విధంగా చూసుకుంది భానుచంద్ర గారు. చాలామంది గొప్ప అందరూ నాకు మళ్ళీ నన్ను చేతితో తీసుకెళ్ళి ఇలా పనిలో పెట్టింది శ్రీకాంత్ గారు, చెన్నైలో 93లో. అప్పుడు నేను చిన్నపిల్లని బాగా తీసుకెళ్ళి పారిపోయి వచ్చాడు మెడ్రాస్కి అని చెప్పి, ఇక పాడైపోతుంది కురవడం అని చెప్పి ఒక షాపులు పెట్టారు. ఇన్ని ఉన్నాయి. నా ఫ్రెండ్ నరేన్ గారు, మా సాయిధం శంకర్ గారు, అంతా ఎంత ఉన్నాయి కదా. ఇదే మనకు ఆలోచించి అజిత్ వాసన్ ఉగ్గిన అని నేను రాసుకున్నాను. అందుకే అజిత్ గారికి మనకు రూట్ కాబట్టి మర్చిపోకూడదు, వాసన్ గురుగారు మర్చిపోకూడదు, మా నాన్నగారు ఉగ్గిన మర్చిపోకూడదు. ఇంకా నా పేరు గాలి అయిపోయింది. మీ పేరు గాల్లో కలిసి. సరే, అజిత్ గారికి తెలుసు అన్నీ తెలుసు. ఆయన నుంచి ఏం రెస్పాన్స్ వచ్చింది? హ్యాపీ, ఆయన సొంత నవ్వు హ్యాపీ. ఆయన అసలు సూపర్. మంచి గురువుకి మంచి శిష్యుడు అనిపించుకుని, అలాగే వాసన్ గారు డైరెక్టర్ గారు అన్నారు, సో ఆయన పేరు నిలబెట్టేలాగా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తూ, సో Feb 13th థియేటర్స్ రండి. ఏ బ్యూటిఫుల్ బ్రేకప్ స్టోరీ చూడండి. అండ్ Part 2 కూడా ఉందంట, ఈగర్లీ వెయిటింగ్. సో ఇళయరాజా గారి మ్యూజిక్ మ్యాస్ట్రో, సో ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫర్ దట్ టీజర్ ట్రైలర్ కట్ వాట్ యూ హ్యావ్ డన్. సో అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.